Dear students, now we are going to solve the 17th problem in marginal costing. Marginal costing లో 17th problem ను ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. Before solving the problem, I wish to read it. Chola Pen Company Limited produces and markets micro-tipped pens. The selling price per pen is rupees 5.50, made up as follows. తెలుగులో చోళా పెన్ కంపెనీ మైక్రో టిప్ పెన్లను తయారు చేసి మార్కెట్ చేస్తుంది. ఒక్కొక్క పెన్ ధర ₹5.50. ఆ ధరలో ఈ క్రింది అంశాలు కలిసి ఉన్నాయి. డైరెక్ట్ మెటీరియల్స్, ప్రత్యక్ష మెటీరియల్స్ ₹2, ₹2 అనమాట. డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ 1.50. వేరియబుల్ ఓవర్ హెడ్స్, చరవ ఓవర్ హెడ్స్ 0.50. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ₹90,000 ఇచ్చాడు. 1,20,000 పెన్నులకి. అంటే ఒక పెన్నుకి ఎంత ఇచ్చాడంటే 0.75. మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే 4.75 అవుతుంది. ₹4.75 అవుతుంది. దాని మీద 75 పైసలు లాభం వేసుకుని దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత డిసైడ్ చేశారంటే 5.50. ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ 1,50,000 pens పర్ మంత్. కంపెనీ నెలకు 1,50,000 పెన్నులు తయారు చేసి సామర్థ్యం కలదు. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ అన్ యావరేజ్ 1,20,000 pens పర్ మంత్. కానీ అది ఏం చేస్తుందంటే నెలకు 1,20,000 పెన్నులు మాత్రమే తయారు చేస్తుంది. ది కంపెనీ హ్యాస్ రిసీవ్డ్ అన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఫర్ 30,000 pens పర్ మంత్ ఫర్ 2 years but at a price of 4.50. The management is hesitant to accept this order because it does not cover the total cost. There are no government subsidies to meet the deficit. It is unlikely that the domestic market will expand in the next 2 years. Advise them with necessary supporting data. ప్రస్తుతం కంపెనీ సగటున నెలకు 1,20,000 పెన్నులు తయారు చేసి అమ్ముతుందంట. కంపెనీకి నెలకు 30,000 పెన్నుల చొప్పున 2 సంవత్సరాలకు ఒక్కొక్క పెన్ను ధర 4.5 చొప్పున ఎగుమతి ఆర్డర్ పొందిందంట. ఈ ధర మొత్తం ఖర్చును పూరింపకపోవడం వల్ల ఈ ఆర్డర్ను అంగీకరించడానికి కంపెనీ సంశయిస్తుంది. లోటును పూరించడానికి ఏ విధమైన ప్రభుత్వ సబ్సిడీలు లేవు. తర్వాత 2 సంవత్సరాల్లో దేశీయ మార్కెట్ విసిరి చెందే అవకాశం కూడా లేదు. సరిపోయే దత్తాంశం ఆధారంగా వారికి సలహా ఇవ్వండి అంటుంది. ఇప్పుడు మన కంపెనీలో 1,50,000 పెన్నులు తయారు చేసే సామర్థ్యం ఉంది కంపెనీకి. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తారంటే దేశీయ మార్కెట్ లో 1,20,000 పెన్నులు మాత్రమే తయారు చేసి అమ్ముతున్నారు. ఒక్కొక్కదానికి ఎంత అమ్ముతున్నారంటే అమ్మక ధర సెల్లింగ్ ప్రైస్, ఈచ్ పెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే 5.50. అయితే మనం 1,50,000 కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది కాబట్టి కానీ 1,20,000 పెన్నులు మాత్రమే మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే విదేశాల నుంచి 30,000 పెన్నులకు ఎగుమతి చేయడానికి ఒక ఆర్డర్ వచ్చింది. కాకపోతే అక్కడ రేట్ ఎంత ఉందంటే 4.50 ఉంది ఒక్కొక్క పెన్నుకు. వాళ్ళు ఏం చెప్పారంటే 30,000 పెన్నులు కావాలి, ఒక్కొక్క పెన్ కాస్ట్ మాకు 4.5కి ఏమని అడుగుతున్నారు అనమాట. ఈ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇలా మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ లేదా ఉపాంత వ్యయ నివేదిక తయారు చేసుకోవాలి. మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ లేదా తెలుగులో మార్జినల్ వ్యయ నివేదిక అని రాసుకోవచ్చు, లేదా ఉపాంత వ్యయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టుకుని పర్టికులర్స్. హోమ్ మార్కెట్ అంటే స్వదేశీ మార్కెట్ అనమాట. అక్కడ ఎన్నో పెన్నులు అమ్ముతున్నాం మనం? 1,20,000 పెన్నులు అమ్ముతున్నాం. ఫారెన్ మార్కెట్, విదేశీ మార్కెట్ లో మనకు ఆర్డర్ ఎంత వచ్చింది? 30,000 పెన్నులకు ఆర్డర్ వచ్చింది అనమాట. టోటల్ ఎంతంటే 2 కలిపి మన సామర్థ్యం ఎంతంటే 1,50,000 పెన్నులు మనం తయారు చేయగలం. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం. ఒక యూనిట్ కి ఒక పెన్నుకి ఎంతంటే మన స్వదేశంలో అయితే కనుక, ఇండియాలో అయితే కనుక 5.50, అదే కనుక విదేశాల్లో అయితే కనుక 4.50 ఇచ్చారు అనమాట. సేల్స్, అమ్మకాలు ఎలా ఉందంటే మనం ఇండియన్ మార్కెట్ లో అంటే హోమ్ మార్కెట్ లో అదే స్వదేశీ మార్కెట్ లో 1,20,000 పెన్నులు అమ్ముతున్నాం. ఒక్కొక్క దాన్ని ఎంత అమ్ముతున్నాం అంటే ₹5.50. అంచేత ₹5.50 ఇంటూ 1,20,000తో మల్టిప్లై చేస్తే 6,60,000 వచ్చింది. అలాగే మనకి ఫారెన్ మార్కెట్ లో, విదేశీ మార్కెట్ లో మనం 30,000 పెన్నులు అమ్ముతున్నాం. కానీ అక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 4.50. అంచేత 4.50 ఇంటూ 30,000తో మల్టిప్లై చేస్తే 1,35,000 వచ్చింది. ఈ రెండు కలిపితే 7,95,000 అనమాట. సేల్స్, మొత్తం సేల్స్ 7,95,000 లెస్ వేరియబుల్ కాస్ట్ చరవ్యయం. ఎలాగంటే ఇక్కడ 1,20,000 కదా, మనకి మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, అదర్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ 3 కలిపి మనకి ఎంతంటే ₹4.
అప్పుడు మనం 1,20,000 ఇంటూ 4 పెట్టి మల్టిప్లై చేసుకోండి, 4,80,000. అలాగే 30,000 ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 1,20,000 వచ్చింది. ఈ రెండు కలిపితే 6 lakhs. మనం ఫస్ట్ ఏం చేయాలంటే వేరియబుల్ కాస్ట్ మెటీరియల్స్ ఏమో ఒక దానికి ₹2.50 ఇచ్చాడు, ఇదేమో శ్రమ ఏమో 1.50 ఇచ్చాడు, 50 పైసలేమో వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు. మూడు కలిపితే ₹4 అయింది. అప్పుడు 1,20,000 ఇంటూ 4 4,80,000. అలాగే 30,000 ఇంటూ 4 1,20,000. రెండు కలిపితే 6 lakhs. ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేయండి, ఇందులోంచి ఇది డిడక్ట్ చేయండి, ఇందులోంచి ఇది డిడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ లేదా మిగులు అవుతుంది. ఇది 1,80,000 వచ్చింది, ఇది 15,000 వచ్చింది. ఈ రెండు కలిపితే ఇక్కడ ఏమొచ్చిందంటే 1,95,000 అనమాట కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని అర్థం. కాంట్రిబ్యూషన్ మీన్స్ స్థిర వ్యయము ప్లస్ లాభము అని అర్థం. అందులో మనం స్థిర వ్యయం తీసేస్తే అప్పుడు లాభం వస్తుంది మనకి. లెస్ ఫిక్స్డ్ కాస్ట్. స్థిర వ్యయం అంటే డైరెక్ట్ గా మనకి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చాడు 90,000. ఇక్కడ మనకి స్థిర వ్యయం 1,20,000 పెన్నులకైనా 1,50,000 పెన్నులకైనా సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా మారదు కాబట్టి ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ ఏం వేయక్కర్లేదు. ఈ 1,50,000 పెన్నులకి అయినా సరే 90,000, ఒక పెన్నుకైనా 90,000 అవుతుంది. అసలు ఉత్పత్తి చేయకపోయినా సరే 90,000 మనం బేర్ చేయవలసిందే. అని చేత ఈ 90,000 మాత్రం ఇక్కడ మాత్రమే వేసుకుంటాం. ఇక్కడ డ్రాక్ పెట్టేయండి, ఈ 90,000 ఇక్కడ వేసి లెస్ చేసేయండి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ 1,80,000 నుంచి 90,000 డిడక్ట్ చేస్తే 90,000. ఇది 15,000 అలాగే ఉంటుంది. 1,95,000 90 చేస్తే 1,05,000. అంటే మనకి ప్రాఫిట్ ఏమైందంటే 1,20,000 పెన్నులు తయారు చేసి మన దేశంలో అమ్మితే గనక 90,000 లాభం వస్తుంది. ఇక్కడ ₹1 తగ్గించి అమ్మినప్పటికి కూడా 15,000 కంట్రిబ్యూషన్ మిగులుతుంది అనమాట. అంచేత మనకి ఏమైందంటే లాభం 1,05,000 అయిందనమాట. ఇది యొక్క ఎగుమతి ఆర్డర్ని ₹1 తగ్గించినప్పుడు కూడా ఏమైందంటే మనకి లాభం 15,000 పెరుగుతుంది. కాబట్టి ఈ ఎగుమతి ఆర్డర్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చని మన యొక్క డెసిషన్ తెలియజేస్తాం అనమాట. బై యాక్సెప్టింగ్ ది ఫారెన్ ఆర్డర్ అంటే ఈ ఎగుమతి ఆర్డర్ని అనుమతించడం వల్ల ది కంపెనీ కెన్ ఎర్న్ అడిషనల్ కంట్రిబ్యూషన్ ఫర్ ₹50,000. సో ది మేనేజ్మెంట్ మే యాక్సెప్ట్ దిస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఎటువంటి సందేహం లేకుండా ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని యాజమాన్యం వారు అనుమతించవచ్చని మన యొక్క డెసిషన్ తెలియజేస్తాం అనమాట. తెలుగులో ఈ ఎగుమతి ఆర్డర్ ను అంగీకరించడం వల్ల కంపెనీకి అదనంగా ₹15,000 కంట్రిబ్యూషన్ లభిస్తుంది. కనుక యాజమాన్యం వారు ఈ ఎగుమతి ఆర్డర్ ను ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించవచ్చని కన్క్లూజన్ తెలియజేస్తాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Dear students, now we are going to solve the 18th problem in the margin costing. Before solving the problem, I wish to read it. From the following particulars, calculate first one contribution, second one PV ratio, third one break-even point in units and rupees. Fourth one, what will be the selling price per unit if the break-even point is brought down to 25,000 units? Particulars to rupees. Fixed cost 1,50,000, స్థిర వ్యయాలు 1,50,000, వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ ₹10, సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ ఒకటికి అమ్ముకు ధర ₹15. క్రింది సమాచారం నుండి లెక్కించండి. 1 కాంట్రిబ్యూషన్, 2 లాభ పరిమాణ నిష్పత్తి, 3 బ్రేక్ ఈవెన్ బిందువు యూనిట్లు మరియు రూపాయలు. ఒకవేళ 4వ పాయింట్, ఒకవేళ బ్రేక్ ఈవెన్ యూనిట్లు 25,000కు తగ్గించినట్లయితే అమ్మక ధర ఎంత నిర్ణయించాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ కనుక్కోమన్నాడు. కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ మనకి సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ 1 యూనిట్ కి ఇచ్చాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రెండు కూడా మనకి 1 యూనిట్ కి ఇచ్చాడు అనమాట. ₹15 ఏమో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ అంటే చెరవేమో మనకి ₹10 ఇచ్చాడు. 15కి 10కి డిఫరెన్స్ ₹5 ఏమవుతుందంటే కాంట్రిబ్యూషన్. ఎప్పుడు కూడా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నా కాంట్రిబ్యూషన్ అన్నా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నా ఒక్కటే. ఈ మూడింటి మీనింగ్ కూడా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ మనని పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పీవీ రేషియో కావాలంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. లాభ పరిమాణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ 20 బై అమ్మకాలు ఇంటూ 100. పీవీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలను ఇప్పుడు 1 యూనిట్ ఇచ్చాడు కదా 15, అది వేసుకుంటాం. వేరియబుల్ కాస్ట్ 20 10 వేసుకుంటాం బై సేల్స్ మనీ 15 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 100/3 వచ్చింది. దాని లేదా 33 1/3 వేసుకోవచ్చు, లేదా
33.33 కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ రూపాయల్లో కావాలన్నాడు, యూనిట్లోనూ కావాలని చెప్పాడు. రూపాయల్లో కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో మనకు అందరికి తెలుసున్న ఫార్ములా బ్రేక్ ఈవెన్ బిందు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయం బై పీవీ నిష్పత్తి. బ్రేక్ ఈవెన్ ఇన్ రూపీస్ లో 1,50,000 మనకి ఫిక్స్డ్ కాస్ట్, పీవీ రేషియో మనకి ఎంత ఉంది 100/3, కింద శాతానికి 100 వేయాలి కదా, ఇంటూ డబల్ జీరోస్ పెట్టేస్తాం. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 1,50,000/100 ఇంటూ ఈ 300 ఇటే ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4,50,000 వచ్చింది. 4,50,000. therefore బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ లో 4,50,000 అనమాట. ఈ యూనిట్స్ లో కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ బై యూనిట్ కి కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది 1,50,000, కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అమ్మకాలు మైనస్ వ్యయం. 1,50,000 బై అంటే 30,000 యూనిట్లు అనమాట. రూపాయల్లో అయితే 4,50,000, మనకి అదే అమౌంట్ లో అయితే మనకి యూనిట్లో అయితే కనుక మనకి ఎంత అంటే 30,000 యూనిట్స్ అనమాట. దీన్ని వెరిఫై చేద్దాం. సేల్స్ అమ్మకాలు 30,000 యూనిట్లు, ఒక్కొక్క దాని సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చారు కదా ప్రాబ్లం లో, 15 తో మల్టిప్లై చేస్తే 4,50,000. అదే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ రూపాయల్లో, మరి సేల్స్ రూపాయల్లో. లెస్ వేరియబుల్ కాస్ట్ 30,000 యూనిట్లు ఇంటూ 10 రూపీస్ 3 lakhs. ఇందులోంచి తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత దానిలోంచి ఫిక్స్డ్ కాస్ట్ మనకి 1,50,000 ఇచ్చాడు కదా ప్రాబ్లం లో, తీసేస్తే మనకి ప్రాఫిట్ నిల్లు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే లాభ నష్ట రహిత స్థితి. అక్కడ ప్రాఫిట్ ఉండదు, లాభం ఉండదు అనమాట. టోటల్ కాస్ట్ టోటల్ సేల్స్ ఈక్వల్ అయిపోతాయి. చూడండి టోటల్ సేల్స్ ఎంత ఉంది మనకి 4,50,000. టోటల్ కాస్ట్ అంటే 3 lakhs ను 1,50,000, 3 లక్షలను 1,50,000 కలిపితే ఎంత టోటల్ కాస్ట్ 4,50,000. టోటల్ సేల్స్ టోటల్ కాస్ట్ ఈక్వల్ అయ్యే బిందువునే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు లేదా లాభ నష్ట రహిత బిందువు అంటాం. ఇలా మనం వెరిఫై చేసామన్నమాట. దీన్ని మనం చేసిన ప్రాబ్లం ఇంతవరకు చేసిందంతా కరెక్ట్ కదా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అందుకనే రుజువు లేదా వెరిఫికేషన్ అని పెట్టాము. ఇఫ్ ది బిఈపి రెడ్యూసెస్ 25,000, బ్రేక్ ఈవెన్ పాయింట్ ని 25,000 యూనిట్లు తగ్గిస్తే ఎలా ఉంటుంది, అమ్మక ధర ఎంత అని అడిగాడు అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ 25,000 యూనిట్స్ కి తగ్గిస్తే అప్పుడు బిఈపి ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, స్థిర వ్యయం బై యూనిట్ కి కాంట్రిబ్యూషన్. మనకి బిఈపి ఎన్ని యూనిట్లు అంటున్నాడు 25,000 యూనిట్లు అని చెప్పాడు. మనకి 25,000 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000, కాంట్రిబ్యూషన్ తెలియదు మనకి. అప్పుడు 25,000 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. therefore ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000 20,000 అంటే 6 రూపాయలు వచ్చింది అనమాట. కాంట్రిబ్యూషన్ 6,000 వచ్చింది, 6 రూపాయలు వచ్చింది అనమాట. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 6 రూపీస్. న్యూ సెల్లింగ్ ప్రైస్ కావాలంటే కాంట్రిబ్యూషన్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మన కంట్రిబ్యూషన్ అవుతుంది. ఈ కంట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఉన్నాయి అని చెప్పి మనకి ఏమవుతుందంటే కాంట్రిబ్యూషన్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. తెలుగులో కొత్త అమ్మక ధర ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ ప్లస్ వ్యయం. కాంట్రిబ్యూషన్ ఎంత మనకు వచ్చింది 6 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఏమో 10 రూపీస్ ఏమో వేరియబుల్ కాస్ట్. రెండు కలిపితే కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే కొత్త అమ్మక ధర ఎంతంటే 16 రూపాయలు అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం చేద్దాం, రుజువు చేద్దాం. కొత్త సేల్స్ మనకి న్యూ సేల్స్ అంటే 25,000 యూనిట్లే మనం సేల్ చేస్తున్నాం. ఒక్కొక్క దాన్ని మనం 16 రూపాయలకి సేల్ చేస్తున్నాం. 4 lakhs వచ్చింది. లెస్ వేరియబుల్ కాస్ట్ వ్యయం 25,000 ఇంటూ 10 2,50,000 తీసేస్తే మనకి 1,50,000 కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఆ కాంట్రిబ్యూషన్ వచ్చి స్థిర వ్యయం తీసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ నిల్ అంటే ఎప్పటికక్కడ కూడా టోటల్ కాస్ట్ టోటల్ సేల్స్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. చూడండి టోటల్ సేల్స్ టోటల్ కాస్ట్ ఈక్వల్ అయిపోతే ఆ బిందువుని ఏమైనా పిలుస్తామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా బ్రేక్ ఈవెన్ బిందు అంటాం. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఓవర్ విత్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ రేషియో అనాలిసిస్ విల్ బి స్టార్టెడ్. ఇన్ తెలుగు నిష్పత్తుల విశ్లేషణ.